హాయ్, నా పేరు చరణ్. సో ఇవాల్టి వీడియోలో మనం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ ఏమున్నాయో తెలుసుకుందాం. సో అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ మనకి 17వ తారీఖు స్టార్ట్ అవబోతుంది. ప్రైమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవాళ నుంచి స్టార్ట్ అయింది. సో అయితే మన ఆఫర్స్ చూసుకుంటే చాలా ఫోన్స్ మీద చాలా డీల్స్ అనేవి ఉన్నాయి. సో మీరు ఏ ఫోన్ కొనుక్కోవాలో మీరు కన్ఫ్యూజ్ అయితే ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని చెప్పి నేను అనుకుంటాను. సో అమెజాన్ ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే నేను మనకి కౌంటర్ ఇండియా వాళ్ళ రీసెర్చ్ చూస్తే అమెజాన్ నెంబర్ 1 పొజిషన్లో ఉంది స్మార్ట్ ఫోన్ సేల్స్లో. సో అమెజాన్లో మీరు స్మార్ట్ ఫోన్ కొనడానికి ఇది ఒక మంచి రీజన్ అని చెప్పుకోవచ్చు. సో నాకు తెలిసి అమెజాన్ బెస్ట్ ప్లేస్ మీకు స్మార్ట్ ఫోన్ కొనుక్కోవడానికి. అండ్ మనం ఇప్పుడు డీల్స్ చూసుకున్న చాలా మంచి డీల్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో. సో ఇందులో మనం నెంబర్ 1 నెంబర్ 2 అని చెప్పి ఏం లేవండి. నేను 10,000 నుంచి 30,000 వరకు ఫోన్స్ అన్నీ కవర్ చేస్తూ వెళ్తాను. సో మీ బడ్జెట్లో మీకు ఏది సూట్ అవుతుంది అనిపిస్తుందో మీరు ఆ ఫోన్ తీసుకోవచ్చు. సో ఒకవేళ మీ బడ్జెట్ 10,000 కన్నా తక్కువ ఉంటే ఈ వీడియో లాస్ట్లో నేను 10,000 కన్నా తక్కువ ఫోన్స్ కూడా మాట్లాడాను. సో అలాగే ఫ్లాగ్షిప్ ఫోన్స్లో కూడా మీరు ఏం చూస్ చేసుకోవచ్చో కూడా చిన్న సజెషన్లో ఇచ్చాను నేను. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో అలాగే నేను ఈ వీడియోలో ప్రైసెస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో యాక్చువల్ ప్రైస్ ఏముంది, ఆఫర్ ప్రైస్ ఏముందో అన్ని ఫోన్స్కి నేను మెన్షన్ చేశాను. అయితే కొన్ని ఫోన్స్కి ఇంకా అమెజాన్ వాళ్ళు ఈ వీడియో చేసే టైంకి ప్రైసెస్ అనేది రివీల్ చేయలేదు. సో నేను అవి బ్లాంక్ వదిలేసాను. సో మీరు కొనుక్కునే టైంలో ఆ ప్రైసెస్ తగ్గచ్చు లేదా అదే ఉండొచ్చు. ఇంకా మనకి హెచ్డిఎఫ్సి క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఉంటే 10% ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ అని చెప్పి మనకి అమెజాన్ హోమ్ పేజ్లో చూపించారు. సో అది మరి అన్ని ఫోన్స్కి అప్లికబుల్ అవుతుందా లేదా మనకు తెలియదు. ఎందుకంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని చెప్పి అక్కడ స్టార్ పెట్టారు. ఒకవేళ ఏదైనా ఫోన్కి భారీగా తగ్గింపించాక మళ్ళీ ఇంకా 10% ఎక్స్ట్రా ఇవ్వరు కాబట్టి అన్ని ఫోన్స్కి అప్లికబుల్ అవుతుందని నేను అనుకోను. సో మీరు కొనే ప్రోడక్ట్ మీద డిపెండ్ అవుతుంది అది 10% హెచ్డిఎఫ్సి కార్డ్ ఆఫర్ పడుతుందా లేదా అని చెప్పి. సో ఇంక లేట్ చేయకుండా మనం ఫోన్స్ ఏమున్నాయో చూద్దాం. సో ఫస్ట్ 10K ప్లస్ ఫోన్స్ చూద్దాం. సో ఫస్ట్ నేను చెప్పబోయే ఫోన్ ఏంటంటే రెడ్మీ నోట్ 9. సో రెడ్మీ నోట్ 9 డిస్ప్లే వచ్చేసి మనకి 6.53 ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తుంది. సో 4GB ర్యామ్ వేరియంట్లో మనకి 64GB మెమొరీ ఒకటి, 128GB మెమొరీ ఒకటి, 2 ఆప్షన్లు వస్తున్నాయి. 6GB ర్యామ్ వేరియంట్లో ఒకటే ఆప్షన్ వస్తుంది, 128GB వేరియంట్. సో ప్రాసెసర్ వచ్చేసి మనకి హీలియో G85 ప్రాసెసర్ వస్తుందన్నమాట. సో కెమెరా చూసుకుంటే మనకి వెనకాల 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ వస్తుంది. సో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మనకి. సో ఇంకోటి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా వస్తుంది. మిగిలిన 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ ఒకటి, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ ఒకటి. సో అలాగే ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. సో బాక్స్ నుంచి మనకి ఆండ్రాయిడ్ 10తో పాటు వీళ్ళ రెడ్మీ వాళ్ళది MIUI అని చెప్పి వాళ్ళ యూజర్ ఇంటర్ఫేస్ కోటింగ్ ఒకటి వేసిస్తారు. సో అది MIUI వెర్షన్ 11తో పాటు వస్తుంది మనకి. సో చాలామంది డ్యూయల్ సిమ్ ఉందా లేదా అని అడుగుతారు. అది ఎందుకో నాకు అర్థం కాదు. ఇప్పుడు బేసిక్గా ప్రతి ఫోను డ్యూయల్ సిమ్ వస్తుంది. అయినా నేను మెన్షన్ చేస్తున్నా డ్యూయల్ సిమ్ ఉంది. సో బ్యాటరీ చూసుకుంటే మనకి 5020 mAh బ్యాటరీ, ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇస్తున్నారు 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో. సో ప్రైస్ బేస్ వేరియంట్ అంటే 4GB ర్యాము, 64GB మెమొరీ. ఇది ఇప్పుడైతే 11,999 ఉంది ఈ వీడియో చేసే టైంకి. కానీ ఆఫర్ ప్రైస్ మనకి 10,999 పడుతుంది. అంటే 11Kకి ఈ ఫోన్ రాబోతుంది మీకు. సో అది రెడ్మీ నోట్ 9. సో నెక్స్ట్ నేను చెప్పబోయే ఫోన్ ఏంటంటే రెడ్మీ నోట్ 9 ప్రో. సో ఇది రెడ్మీ నోట్ 9కి కొంచెం అప్గ్రేడ్ అనుకోవచ్చు. సో దాని డీటెయిల్స్ చూద్దాం. సో రెడ్మీ నోట్ 9 ప్రో డిస్ప్లే వచ్చేసి మనకి 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే వస్తుంది. సో ఇందులో కూడా సేమ్ 4GB ర్యామ్ వేరియంట్లో 64GB మెమొరీ, 128GB మెమొరీ 2 వేరియంట్స్ వస్తున్నాయి. 6GB ర్యామ్ వేరియంట్లో 128GB వేరియంట్ ఒకటే వస్తుంది. కానీ ప్రాసెసర్ చూసుకుంటే ఇది మనకి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ వస్తుంది. సో మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది, బడ్జెట్లో ఈ మంచి ప్రాసెసర్ వస్తుందని చెప్పుకోవచ్చు. సో కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే మనకి వెనకాల ఇది కూడా క్వాడ్ కెమెరా సెటప్ వస్తుంది. సో ప్రైమరీ కెమెరా వచ్చేసి ఇది కూడా 48 మెగాపిక్సెల్ కెమెరా. సో అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 5 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ వస్తుంది, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ వస్తుంది. సో ఫ్రంట్ కెమెరా వచ్చేసి మనకి 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. సో ఇది కూడా ఆండ్రాయిడ్ 10తో పాటు MIUI 11 వెర్షన్తో కల్పిస్తున్నారు. సో ఇది కూడా డ్యూయల్ సిమ్. సో దీని బ్యాటరీ కూడా మనకి 5020 mAh బ్యాటరీ వస్తుంది. కానీ 18 వాట్ ఫాస్ట్ ఛార్జ్ మాత్రమే ఇస్తున్నారు. కానీ నోట్ 9లో మనకి 22.5 వస్తుంది. అది ఎందుకు తగ్గించారో మరి నాకైతే తెలియదు. కానీ 18 వాట్ ఫాస్ట్ ఛార్జ్ కూడా సరిపోతుందని చెప్పుకోవచ్చు. సో ప్రైస్ బేసిక్ వేరియంట్ ఏంటంటే మనకి 4GB ర్యామ్ ఇంకా 64GB వేరియంట్ది 14,000 ఉంది, అంటే 13,999. కానీ ఆఫర్లో మనకి ఇది
12,999 రాబోతుంది. సో అది రెడ్మీ నోట్ 9 ప్రో. సో బేసిక్గా మనం చూసుకుంటే తేడా తెలుస్తుంది. సైజ్ కొంచెం పెరిగింది, బ్యాటరీ సేమ్ ఉంది కానీ ఫాస్ట్ ఛార్జింగ్ తగ్గించారు. సో ఇలా కంపారిజన్ ఈజీ అవుతుందని చెప్పేసి నేను సేమ్ వెర్షన్ ఉన్నవన్నీ పక్కనే పెట్టాను. సో నెక్స్ట్ నేను చెప్పబోయే ఫోన్ ఏంటంటే రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్. సో ఏంటి అన్ని రెడ్మీ చెప్తున్నాను అనుకుంటే, లేదండి, నేను ఏదైనా ఒక ఫోన్ సజెస్ట్ చేసినప్పుడు అందులో వేరియేషన్స్ ఏమున్నాయి కూడా నేను మీకు చెప్పాలి. సో అది కూడా నేను వేరియేషన్ బాగుంది, ఆ బడ్జెట్లో కరెక్ట్ అనిపిస్తే నేను ఇందులో ఇంక్లూడ్ చేశాను. సో మీకు ఈజీగా కంపేర్ చేసుకోవడానికి వీలవుతుంది. నాకు ఈ 1000 రూపాయలు లేదా 2000 ఎక్స్ట్రా పెడితే ఈ ఫీచర్ ఎక్స్ట్రా వస్తుంది, నాకు అది అవసరమా లేదా, లేకపోతే అవసరం లేదు అంటే 2000 తగ్గించుకుంటాను, లేదా నా బడ్జెట్ ఇంతే ఉంటే నాకు ఈ ఫోన్ చూస్ చేసుకోవాలా, ఆ ఫోన్ యూస్ చేసుకోవాలా అని చెప్పి మీకు ఒక క్లారిటీ ఉంటుంది. సో మీకు అలా ఈజీ అయ్యేలాగా నేను ఈ వీడియో తయారు చేశాను. సో రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ డీటెయిల్స్ చూద్దాం. సో రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్లో ఏం డిఫరెన్స్ ఉన్నాయంటే, మనకి ఫస్ట్ డిస్ప్లే చూసుకుంటే ఇది 6.67 ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేనే వస్తుంది. కానీ ర్యామ్ వేరియంట్ చూసుకుంటే మనకి స్టార్టింగ్ 6GB ర్యామ్తో వస్తుంది. సో 6GB ర్యామ్ వేరియంట్లో మనకి 64GB మెమరీ, 128GB మెమరీ 2 వేరియంట్లు వస్తున్నాయి. ఇంకా 8GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది, కానీ అందులో మెమరీ 128GB మాత్రమే ఆప్షన్ ఉంది. సో ఇది కూడా ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్ 720G ప్రాసెసర్ వస్తుంది. కెమెరా సెటప్ చూసుకుంటే వెనకాల దీనికి కూడా క్వాడ్ కెమెరా సెటప్పే, కానీ ప్రైమరీ కెమెరా వచ్చేసి మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. అలాగే అల్ట్రా వైడ్ 8 మెగాపిక్సెలే ఉంది. మ్యాక్రో లెన్స్ కూడా 5 మెగాపిక్సెలే ఉన్నాయి. డెప్త్ సెన్సార్ కూడా 2 మెగాపిక్సెలే ఉంది. సో ఫ్రంట్ కెమెరా చూసుకుంటే 32 మెగాపిక్సెల్ ఏ సెల్ఫీ కెమెరా వస్తుంది ఇది. సో ఇది కూడా Android 10 ఇంకా MIUI 11 వెర్షన్తో కల్పిస్తున్నారు. ఇది కూడా డ్యూయల్ సిమ్మే. సో బ్యాటరీ చూసుకుంటే ఇది కూడా 5020 mAh బ్యాటరీయే, కానీ 33 వాట్ ఫాస్ట్ ఛార్జ్తో వస్తున్నారు. సో బేసిక్ వేరియంట్ చూసుకుంటే మనకి ప్రైస్ 6GB ర్యామ్ ఇంకా 64GB వేరియంట్ది 17,000 పడుతుంది, అంటే 16,999కి. కానీ ఆఫర్ ప్రైస్ వచ్చేసి మనకి 15,999కి రాబోతుంది. సో అది రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్. ఇప్పటివరకు అన్ని రెడ్మీ అయ్యాయి కాబట్టి, లేదు నాకు వేరే కంపెనీ కావాలనిపిస్తే నేను ఇప్పుడు శాంసంగ్లో బెస్ట్ డీల్స్ ఏమున్నాయి చూద్దాం. సో శాంసంగ్ అనేది పెద్ద బ్రాండే, మనం ఇప్పుడు చూసే ఫోన్స్ కూడా ఆ బడ్జెట్లో చాలా మంచి ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. సో మీరు ఆ ఫోన్ తీసుకుంటే బయట బ్రాండ్ వాల్యూ ఉంటుంది, అలాగే మీరు పెట్టిన డబ్బులకి వాల్యూ ఫర్ మనీతో ఒక మంచి ఫోన్ కూడా చేతిలో ఉంటుంది. సో ఫస్ట్ ఫోన్ వచ్చేసి M21. సో శాంసంగ్ గెలాక్సీ M21 ఫస్ట్ డిస్ప్లే చూసుకుంటే మనకి 6.4 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే వస్తుంది. సో ఈ AMOLED డిస్ప్లేలో మనకి కలర్స్ అవి కొంచెం బాగుంటాయి అని చెప్పుకోవచ్చు LCD మీద. సో ర్యామ్ ఇంకా మెమరీ వేరియంట్ చూసుకుంటే 4GB ర్యామ్ వేరియంట్ ప్లస్ 64GB మెమరీ వేరియంట్ ఒకటి, ఇంకా 6GB ర్యామ్ ప్లస్ 128GB వేరియంట్ ఒకటి, 2 వేరియంట్స్ రాబోతున్నాయి. సో ప్రాసెసర్ చూసుకుంటే Exynos 9611 ప్రాసెసర్ వస్తుంది. Exynos శాంసంగ్ వాళ్ళ సొంత ప్రాసెసర్. సో వెనకాల కెమెరా సెటప్ చూసుకుంటే ఇది ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది మనకి. సో మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. మిగిలిన 2 ఏంటంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఒకటి, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఒకటి వస్తుంది. సో ఫ్రంట్ క్యామ్ చూసుకుంటే మనకి 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. సో ఇది Android 10తో వస్తుంది బాక్స్ నుంచి. ఇంకా One UI సెకండ్ వెర్షన్. ఈ One UI ఏంటంటే ఇది శాంసంగ్ వాళ్ళ కోటింగ్ అనమాట. Android 10 మీద వాళ్ళ ఇంటర్ఫేస్ ఒకటి One UI అని చెప్పి వేసిస్తున్నారు. సో అది వెర్షన్ 2 ఇస్తున్నారు. సో ఇది కూడా డ్యూయల్ సిమ్మే. సో బ్యాటరీ చూసుకుంటే మనకి ఇది 6000 mAh బ్యాటరీ వస్తుంది, చాలా ఎక్కువ బ్యాటరీ. సో మీరు ఫుల్ డే ఇంటర్నెట్ స్ట్రీమింగ్ బ్రౌజింగ్ ఏమైనా చేసుకున్నా ఇది బ్యాటరీ సరిపోతుందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 6000 mAh బ్యాటరీ అంటే తక్కువ కాదు. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది, 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్. సో బేసిక్ వేరియంట్ అంటే 4GB ర్యామ్ విత్ 64GB వేరియంట్ ప్రైస్ ఎంత ఉందంటే మనకి 13,999 అంటే 14K. కానీ ఆఫర్లో మనకి ఇది 12,999 పడుతుంది. సో అది M21. సో నెక్స్ట్ మనం M31 చూద్దాము. సో మీకు రెండు ఈజీగా కంపేర్ అవుతాయి, వెంటనే పెడితే మీ బడ్జెట్లో ఏది ఉందో అది తీసుకోవచ్చు. ఇంకా మీరు ఒకవేళ ఎక్కువ డబ్బులు పెట్టాలనుకుంటే దీనికి దానికి డిఫరెన్స్ కూడా మీకు అర్థమవుతుంది పక్కనే ఉండడం వల్ల. సో మీరు పెట్టే మనీకి ఏమేమి ఇంక్రీజ్ అవుతుంది, ఏమేమి ఎక్స్ట్రా వస్తున్నాయి మీకు క్లారిటీ ఉంటుంది. సో ఇప్పుడు M31 డీటెయిల్స్ చూద్దాం. సో సామ్సంగ్ గెలాక్సీ M31 చూసుకుంటే మనకి ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇది కూడా డిస్ప్లే 6.4 ఇంచ్ FHD ప్లస్ AMOLED డిస్ప్లే వస్తుంది. కానీ ర్యామ్ వేరియంట్ మారింది. ర్యామ్ వేరియంట్ మనకి బేసిక్ వేరియంటే 6GB ర్యామ్తో వస్తుంది. సో 6GB ర్యామ్ వేరియంట్లో మనకి 64GB మెమరీ ఇంకా 128GB మెమరీ 2 వేరియంట్స్ వస్తున్నాయి.
అలాగే 8GB ర్యామ్ వేరియంట్ ఇంకోటి ఉంది, అందులో 128GB మెమరీ ఒకటే వస్తుంది. సో ఇది కూడా ప్రాసెసర్ ఎక్సినోస్ 9611 ప్రాసెసర్తో రాబోతుంది. సో వెనకాల కెమెరా సెటప్ చూసుకుంటే మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా ఇది. సో మిగిలిన 3 ఏమున్నాయంటే ఒకటి 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా ఒకటి, ఇంకోటి 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఒకటి, అలాగే 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఒకటి వచ్చింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాక్లో ఇచ్చారు, ఫిజికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో ఇందాక మాట్లాడుకున్న మన M21 కూడా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. సో ఫ్రంట్ క్యామ్ వచ్చేసి మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇస్తున్నారు. సో ఇది కూడా Android 10తో పాటు 1 UI సెకండ్ వెర్షన్తో వస్తుంది బాక్స్ నుంచి. ఇది కూడా డ్యూయల్ సిమ్ సపోర్ట్ చేస్తుంది. సో బ్యాటరీ చూసుకుంటే ఇది కూడా 6000 mAh బ్యాటరీ విత్ 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. సో బేసిక్ వేరియంట్ అంటే 6GB ర్యామ్ ప్లస్ 64GB మెమరీ చూసుకుంటే మనకి 16,499 ఉంది. అయితే ఆఫర్లో మనకి ఇది 15,499 పడుతుంది. సో అది M31. సో నెక్స్ట్ ఫోన్ వచ్చేసి M31s అనమాట. సో ఇది దీని నెక్స్ట్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు. సో దీని డీటెయిల్స్లోకి వెళ్తే మనం గెలాక్సీ M31s గురించి మాట్లాడుకుంటే మనకి వెనకాల చూడండి డిజైనే మారింది. ఇది కొంచెం గ్లాసీ డిజైన్ ఇచ్చారు, ఇది నాకు బాగా నచ్చింది. అలాగే డిస్ప్లే చూస్తే 6.5 ఇంచ్ FHD AMOLED వస్తుంది. సో మనకి ర్యామ్ వేరియంట్స్ 2 వస్తున్నాయి, 6GB ఇంకా 8GB, కానీ మెమరీ వేరియంట్ ఒకటే వస్తుంది 128GB. అలాగే ప్రాసెసర్ చూసుకుంటే ఇది కూడా ఎక్సినోస్ 9611 ప్రాసెసర్తో వస్తుంది. సో కెమెరా సెటప్ చూసుకుంటే ఇది కూడా క్వాడ్ కెమెరా సెటప్తో వస్తుంది. ప్రైమరీ అంటే మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 64 మెగాపిక్సెల్ వస్తుంది. మిగిలిన 3 ఏమున్నాయంటే 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరా. సో M31లో మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ వచ్చింది, ఇక్కడ 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ వచ్చింది. సో డెప్త్ సెన్సర్ సేమ్ ఉంది 5 మెగాపిక్సెల్, మ్యాక్రో సెన్సార్ కూడా 5 మెగాపిక్సెల్ అదే ఉంది. సో ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. సో ఇది కూడా Android 10 ఇంకా 1 UI వెర్షన్ 2తో పాటు బాక్స్ నుంచి మనకు రాబోతుంది. సో ఇది కూడా డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంది. సో బ్యాటరీ చూసుకుంటే ఇది 6000 mAh బ్యాటరీ, కానీ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు. సో ప్రైస్ బేస్ వేరియంట్ చూసుకుంటే మనకి అంటే 6GB ర్యామ్ ఇంకా 128GB మెమరీ ఇది 19,499 ఉంది. అయితే ఆఫర్లో మనకి ఇది 18,499కి రాబోతుంది. సో అది M31s. సో M21, M31, M31sకి డీటెయిల్గా కంపారిజన్ మీకు అర్థమయ్యే ఉంటుంది. లేదా మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి ఆ డీటెయిల్స్ అవి వచ్చినప్పుడు ఒకసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకోవచ్చు, లేదా పాజ్ చేసుకొని ఒకసారి కంపేర్ చేసుకోవచ్చు. సో మీరు పెట్టే మనీకి ఏది బెస్ట్ మీకు ఒక క్లారిటీగా మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఫోన్ మనకి ఇది కొంచెం కాస్ట్లీ ఫోన్ అని చెప్పుకోవచ్చు. అంటే మిడ్ రేంజ్ ఫోన్లో కాస్ట్లీ ఫోన్, అంటే 30,000 లోపులోనే. సో ఆ ఫోన్ వచ్చేసి మనకి M51 అనమాట. సో M51 చాలా రీసెంట్గా రిలీజ్ అయింది. బాగా అడ్వర్టైజింగ్ అవి చేసి బాగా హైప్ లేపారు ఈ ఫోన్కి. సో దీని డీటెయిల్స్ చూద్దాం. సో గెలాక్సీ M51 సో లాంచ్ చేసినప్పుడు బాగా అడ్వర్టైజ్ చేసిన ఫోన్ ఇది. సో ఇది డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. సో ర్యామ్స్ చూసుకుంటే మనకి 2 వేరియంట్లో రాబోతుంది, 6GB ర్యామ్ ఇంకా 8GB ర్యామ్, కానీ మెమరీ వేరియంట్ ఇది కూడా ఒకటే వస్తుంది M31s లాగా, 128GB మెమరీ ఒకటే ఉంది. సో ప్రాసెసర్ చూసుకుంటే ఇది స్నాప్డ్రాగన్ 730G వస్తుంది. సో ఇది నాకు గుర్తున్నంత వరకు 5G సపోర్ట్ కూడా ఉంది ఇందులో. సో వెనకాల కెమెరా సెటప్ చూసుకుంటే ఇది కూడా క్వాడ్ కెమెరా సెటప్ వస్తుంది. ప్రైమరీ కెమెరా ఏముందంటే మనకి 64 మెగాపిక్సెల్ కెమెరా, అల్ట్రావైడ్ వచ్చేసి మనకి 12 మెగాపిక్సెల్, డెప్త్ సెన్సార్ 5 మెగాపిక్సెల్, అలాగే మ్యాక్రో కూడా 5 మెగాపిక్సెల్ వచ్చింది. సో ఫ్రంట్ కెమెరా మనకి 32 మెగాపిక్సెల్ వచ్చింది. అలాగే ఇది కూడా Android 10 ఇంకా 1 UI వెర్షన్ 2తో రాబోతుంది. ఇది కూడా డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంది. సో బ్యాటరీ చూసుకుంటే 7000 mAh బ్యాటరీ వస్తుంది భారీగా. ఇది అడ్వర్టైజ్ చేసింది చాలా ఎక్కువగా బ్యాటరీ మీద చేశారు, 7000 mAh బ్యాటరీ. ఫస్ట్ టైం ఇదే అనుకుంటా మొబైల్ లాంచ్ అయింది 7000 mAhతో. నాకు తెలిసి ఇంకా మార్కెట్లో ఏది లేదు కూడా ఇంకా 7000 mAh బ్యాటరీతో. అలాగే 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇచ్చారు. సో ఇది ఇంకా రివర్స్ ఛార్జింగ్ కూడా ఉంది, ఎందుకంటే 7000 mAh అంటే ఆల్మోస్ట్ ఒక పవర్ బ్యాంక్ లెక్క. సో రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందంటే పెద్ద వింతేం కాదు. సో బేసిక్ వేరియంట్ అంటే 6GB ర్యామ్ ఇంకా 128GB మెమరీ చూసుకుంటే మనకి 24,999 అంటే 25,000. సో ఆఫర్లో ఇది మనకి 22,499కి రాబోతుంది. సో అది M51. సో మనకి ఇప్పుడు ఇంకా 30K లోపల ఏదైనా మంచి ఫోన్ ఉంది అంటే OnePlus Nord ఉంది. సో OnePlus వారు మిడ్ రేంజ్లో ఫోన్ దింపుతారు అనుకున్నాం, కానీ ఇది యాక్చువల్లీ అనుకున్నాం కన్నా చాలా ఎక్కువ బడ్జెట్లోనే దింపారు. సో దాని డీటెయిల్స్ చూద్దాం ఇప్పుడు. OnePlus Nord. సో ఇది ఫస్ట్ డిజైన్ చూసుకుంటే ఇది మొత్తం ప్లాస్టిక్ బాడీ. స్పెసిఫికేషన్ చూసే ముందు నేను మీకు ఒకటి చెప్పాలి. సో ఇది OnePlus Nord రిలీజ్ అయినప్పుడు జెర్రీ రిక్స్ ఎవ్రీథింగ్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది.
ఆయన వచ్చిన ప్రతి ఫోను స్క్రాచ్ టెస్ట్లు అవి చేసి ఎంత డ్యూరబుల్ ఉంటుంది అని చెప్పి చెక్ చేస్తాడనమాట. సో ఆయన ఇది చేత్తో ఉంచినప్పుడు వంగిపోయింది. అంటే కొంచెం ప్లాస్టిక్ బాడీ, OnePlus వాళ్ళు ప్రైస్ కట్ ఎక్కడ చేయాలో తెలియక బాడీ అంతా ప్లాస్టిక్ చేసి ఇచ్చారు, కానీ అది చాలా వీక్ ఉందన్నమాట. సో ఒకవేళ మీరు ఈ ఫోన్ తీసుకుంటే సజెస్ట్ చేస్తున్నా కాబట్టి నేను దీని వీక్నెస్ కూడా చెప్పాలి. కొన్ని స్పెసిఫికేషన్స్ బాగున్నాయి, ఒకసారి స్పెసిఫికేషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ డిస్ప్లే వచ్చేసి మనకి 6.44 ఇంచ్ డిస్ప్లే వస్తుంది, అయితే 90 Hz డిస్ప్లే వస్తుంది. ఇది అంటే చాలా స్మూత్గా ఉంటుంది. అలాగే వేరియంట్స్ చూసుకుంటే మనకి ఇక్కడ 6GB ర్యామ్ ప్లస్ 64GB వేరియంట్ ఒక వేరియంట్ ఒకటి, ఇంకోటి 8GB ర్యామ్ ప్లస్ 128GB వేరియంట్ వచ్చింది. సో స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్తో రాబోతుంది ఇది. సో ఇది కూడా మంచి మిడ్ రేంజ్ ప్రాసెసర్, మంచిదంటే చాలా మంచిది. సో కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే మనకి వెనకాల 4 కెమెరాలు ఉన్నాయి, క్వాడ్ కెమెరా సెటప్. సో ప్రైమరీ కెమెరా వచ్చేసి మనకి 48 మెగాపిక్సెల్ క్వాడ్ క్యామ్ సెటప్. సో ఈ 48 మెగాపిక్సెల్ కెమెరా మనకి OnePlus 8లో అదే వాడారు, OnePlus 70లో అదే వాడారు, OnePlus 7లోనూ అదే వాడారు, ఇంకా నిన్నే రిలీజ్ అయిన OnePlus 80లో కూడా అదే వాడారు. సో కెమెరా హార్డ్వేర్ అదే మెయింటైన్ చేసిన ఇమేజ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ ఆప్టిమైజేషన్ ఎలా ఉందో దాన్ని బట్టి మనకి ఇమేజ్ ఇంకా వీడియో క్వాలిటీ అనేది డిపెండ్ అవుతుంది. వెబ్సైట్లో చూపించిన కెమెరా శాంపిల్స్ ఇంకా దీని లైవ్ టెస్ట్ కెమెరా శాంపిల్స్ చూస్తే చాలా డీసెంట్ కెమెరా ఇది. 48 మెగాపిక్సెల్ చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఇంకో కెమెరా వచ్చేసి మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, అలాగే 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, ఇంకోటి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్. సో ఫ్రంట్ క్యామ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. సో ఫ్రంట్ క్యామ్ వచ్చేసి మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు, అయితే ఇక్కడ 2 సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి. ఇంకోటి మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఇచ్చారు. సో సెల్ఫీ కూడా అల్ట్రా వైడ్ ఇచ్చారు ఇప్పుడు. సో ఇది బాక్స్ నుంచి మనకి Android 10+ వీళ్ళ కస్టమైజేషన్ యూఐ ఏంటంటే Oxygen OS అని ఇస్తారు OnePlus వాళ్ళు. యాక్చువల్లీ బయట ఏ కంపెనీ ఎలాంటి యూఐ ఇంటర్ఫేస్ వేసుకున్నా Oxygen OS ఈజ్ ద బెస్ట్ నాకు తెలిసి నేను వాడిన వాటిలో. ఎందుకంటే Oxygen OS ఎంత కస్టమైజేషన్ ఇస్తుందంటే మనకి ఆల్మోస్ట్ మొత్తం చేంజ్ చేసుకోవచ్చు, మీరు వాడేది చూసేది మొత్తం. సో Oxygen OS చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు మనం ఇప్పటివరకు చూసిన ఫోన్స్ అన్నిటిలో వచ్చిన యూజర్ ఇంటర్ఫేసెస్తో కంపేర్ చేస్తే. ఇది కూడా డ్యూయల్ సిమ్ సపోర్ట్ ఉంది. సో బ్యాటరీ వచ్చేసి మనకి ఇది 4115 mAh బ్యాటరీ వస్తుంది. సో ఇది వ్రాప్ ఛార్జ్ అని చెప్పి వీళ్ళు ఫాస్ట్ ఛార్జ్ని వీళ్ళు వ్రాప్ ఛార్జ్ అని పిలుస్తారు OnePlus వాళ్ళు. సో ప్రైస్ బేస్ వేరియంట్ వచ్చేసి మనకి 24,999 ఉంది. సో ఆఫర్ ప్రైస్ ఏదైనా ఉందా ఇంతే ఉంటుందా అనేది మనకి ఆఫర్స్ పేజ్లో డిస్ప్లే చేయలేదు. ఒకవేళ ఏదైనా తగ్గితే తగ్గొచ్చు, లేదా ఇదే ప్రైస్ మెయింటైన్ అవుతుంది. కానీ ఈ ప్రైస్ పాయింట్లో ఇది కూడా ఒక మంచి ఫోన్ కన్సిడర్ చేయడానికి. సో అందుకే నేను లిస్ట్లో యాడ్ చేశాను నేను. బట్ ఇందాక చెప్పినట్టు బాడీ కొంచెం వీక్ ఉంటుంది, అది దృష్టిలో పెట్టుకోండి. సో అది OnePlus Nord. సో నేను మళ్ళీ చెప్తున్నాను, OnePlus Nord జెర్రీ రిగ్స్ ఎవ్రీథింగ్లో చూపించినట్లు బాడీ వీక్ ఉంటుంది. సో మీరు ఒకవేళ కొనుక్కుంటే అది దృష్టిలో పెట్టుకొని కొనుక్కోండి. స్పెసిఫికేషన్ వైజ్ చాలా బాగుంది ఫోన్, కానీ బాడీ ఒకటి ప్లాస్టిక్ ఉండడం వల్ల ఎందుకో అది చాలా వీక్ ఉంది. సో అది మనకి 10K నుంచి 30K వరకు బెస్ట్ స్మార్ట్ ఫోన్ డీల్స్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్లో. అంటే ఇంకా చాలా ఫోన్స్ ఉన్నాయి కానీ నేను అవి ఇంక్లూడ్ చేయలేదు, ఎందుకంటే అదే ప్రైస్కి మీకు ఇందులో ఎక్స్ట్రా ర్యామ్ కానీ, ఎక్స్ట్రా కెమెరా కానీ, ఎక్స్ట్రా మెమొరీ కానీ, లేదా ఎక్స్ట్రా స్క్రీన్ సైజ్ కానీ ఇలా ఏదైనా ఎక్కువ వస్తున్నప్పుడు మళ్ళీ అది తీసుకోవడం ఎందుకు అని చెప్పి అలాంటివి కొన్ని నెగ్లెక్ట్ చేసేసి ఇవి మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు మీకు బడ్జెట్ మరీ టైట్గా ఉండి 10K కన్నా తక్కువలో ఫోన్ కావాలంటే మనకి 10K కన్నా తక్కువలో ఒక ఫోన్ ఉంది, అది ఏంటంటే Redmi 9 Prime. సో దాని డీటెయిల్స్ చూద్దాం. సో Redmi 9 Prime ఫస్ట్ మనం డిస్ప్లే చూసుకుందాం. డిస్ప్లే ఎంత వస్తుందంటే మనకి 6.53 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే వస్తుంది. సో నేను ఇది కన్సిడర్ చేయడానికి మెయిన్ రీజన్ డిస్ప్లే. 10,000 తక్కువలో నాకు ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఏది కనబడలేదు ఇది తప్ప. అలాగే ర్యామ్ వచ్చేసి 4GB ర్యామ్ వస్తుంది. సో డైలీ యూసేజ్లో మీరు ఎలాంటి పనులు చేసుకోవడానికి పెద్దగా ఇబ్బంది పడరు. 4GB ర్యామ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అండ్ మళ్ళీ ఇది 10,000 కన్నా తక్కువ ప్రైస్ పాయింట్లో వస్తుంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. మెమొరీ వేరియంట్స్ వచ్చేసి మనకి 64GB ఒకటి, 128GB ఒకటి వస్తున్నాయి. ప్రాసెసర్ వచ్చేసి హీలియో G80 ప్రాసెసర్. సో ఇది ఒక డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ పాయింట్లో ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. బట్ హీలియో G80 ఈజ్ వెరీ గుడ్, పెద్ద డిసప్పాయింట్ అవ్వరు మీరు. సో కెమెరాస్ వచ్చేసి మనకి వెనకాల 4 కెమెరాలు ఉన్నాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా. సో మిగిలిన 3 ఏంటంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ వస్తుంది, ఇంకా 5 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సర్ వస్తుంది, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ వస్తుంది. సో ఫ్రంట్ కెమెరా చూసుకుంటే సో ఫ్రంట్ మనకి 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఇది బాక్స్ నుంచి మనకి Android 10 ఇస్తున్నారు ఇది కూడా, అలాగే డ్యూయల్ సిమ్ సపోర్ట్ కూడా ఉంది. సో బ్యాటరీ వచ్చేసి 5020
mAh బ్యాటరీ, ఇంకా 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు. సో ఎంట్రీ లెవెల్ ఫోన్స్లో ఇప్పుడు ఇంత బ్యాటరీ పెట్టి ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇస్తున్నారు, అలాగే కెమెరా సెట్ కూడా బాగుంది కాబట్టి నేను ఇది ఒకటే కన్సిడర్ చేశాను. సో ప్రైస్ బేస్ వేరియంట్ వచ్చేసి మనకి 9,999 ఉంది. సో నాకు తెలిసి ఇదే ఫైనల్ ప్రైస్ ఆఫర్లో కూడా. ఒకవేళ ఇంకా తగ్గితే వెల్ అండ్ గుడ్, కానీ మీరు బడ్జెట్ ఒకవేళ ఈ ఫోన్ కన్సిడర్ చేస్తే 10,000 అన్నట్టే ప్రిపేర్ అవ్వండి. సో రెడ్మీ 9 ప్రైమ్ మనకి ఎగ్జాక్ట్గా 10,000 ఉంది, రూపాయి తక్కువ. 10,000 కన్నా తక్కువ కావాలి అనుకుంటే రెడ్మీ 9 ఉంది 9,000కి. సో ఈ 9,000 ఈ 10,000 ఇంకా తగ్గచ్చా అంటే అది నాకు తెలిసి తగ్గవు. ఒకవేళ తగ్గితే వెల్ అండ్ గుడ్. ఇంకా హెచ్డిఎఫ్సి కార్డ్ మీద ఏదైనా ఆఫర్ ఏమైనా పడితే ఇంకా మంచిది. కానీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే రెడ్మీ 9 ప్రైమే తీసుకోండి. ఎందుకంటే రెడ్మీ 9 కన్నా 9 ప్రైమ్లో 1,000 రూపాయలు ఎక్కువకి మనకి చాలా ఎక్కువ ఫీచర్స్ వస్తున్నాయి. సో ఒక 1,000 రూపాయల గురించి ఆలోచించుకుంటే మీరు చాలా మిస్ అవుతారు రెడ్మీ 9లో. సో రెడ్మీ 9 ప్రైమ్లో ఇందాక చెప్పినట్టే ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే వస్తుంది. 10,000 లోపల ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే ఎక్కడ రావట్లేదు. అంతెందుకు మనం iPhone 11 తీసుకుంటేనే ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే లేదు దానికి. సో అది ఇప్పుడు చూసుకుంటే 54,000 అలా ఉంది. సో ఎలాగో iPhone 11 అన్నాం కాబట్టి మనం ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఏం తీసుకోవచ్చో నేను ఒకసారి చెప్పేస్తాను. సో మీరు ఒకవేళ ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఏదైనా ప్లాన్ చేసుకుంటే, మీరు ఇప్పుడు ఒకవేళ తీసుకుందాము అనుకుంటే, మీకు OnePlus 8T రిలీజ్ అయింది. సో చాలా రీసెంట్గా రిలీజ్ అయింది, అమెజాన్ ఎక్స్క్లూజివ్ సేల్లో నడుస్తుంది. సో నాకు తెలిసి దానికి ఏం ఆఫర్లు పెట్టకపోవచ్చు. ఒకవేళ పెడితే 1K అలా పెడతారు, లేదా హెచ్డిఎఫ్సి కార్డ్ వల్ల ఒక 10% డిస్కౌంట్ ఏమైనా రావచ్చు. ఇంకా దాని ఆల్టర్నేటివ్ ఉందంటే OnePlus 11 ఉంది. సో OnePlus 11 ఇందాక చెప్పినట్లే డిస్ప్లే పెద్ద డిసప్పాయింట్మెంట్, కానీ ఫోన్ చూసుకుంటే అది చాలా మంచి ఫోన్. కెమెరాస్ చూసుకున్నా, దాని ప్రాసెసర్ చూసుకున్నా, ఆ ప్రైస్ పాయింట్లో 6.1 ఇంచ్ చాలా పెద్ద డిస్ప్లేనే వస్తుంది, కానీ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ లేదంతే. అయితే మనకి ఇప్పుడు అమెజాన్లో ఒక క్రేజీ డీల్ నడుస్తుంది iPhone 11కి. ఏంటంటే మీరు ఎయిర్పాడ్స్ తీసుకుంటే 54,000కి వచ్చేస్తుంది. అంటే ఎయిర్పాడ్సే మనకి 14,500 ఉన్నాయి. సో అది తీసేస్తే మీకు ఫోన్ iPhone 11 రిలేటివ్ ప్రైస్ చూసుకుంటే 40,000 అలా పడుతుంది మనకి. లేదు నాకు ఎయిర్పాడ్స్ వద్దు అనుకుంటే 46,000 అలాగా వితౌట్ ఎయిర్పాడ్స్ మీకు iPhone 11 వస్తుంది, 64GB వేరియంట్. సో ఒకవేళ మీరు ఫ్లాగ్షిప్ ఏదైనా కన్సిడర్ చేసుకుంటే అది కూడా కన్సిడర్ చేసుకోండి. సో ఇప్పటివరకు నేను చెప్పిన ఫోన్స్ అన్ని ఎగ్జాక్ట్ లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు డిస్క్రిప్షన్ నుంచి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో స్మార్ట్ ఫోన్ డీల్స్ ఏదైతే ఉందో నేను ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటాను. సో మీ బడ్జెట్లో మీకు ఏం ఫోన్ తీసుకోవాలో మీకు ఒక ఐడియా వచ్చింది అని చెప్పి అనుకుంటాను. ఇంకా ఏదైనా పర్టికులర్ ఫోన్ మీద కానీ ఏదైనా డౌట్ ఉన్నా కింద కమెంట్ రూపంలో నన్ను అడగండి, నేను తప్పకుండా ఆన్సర్ ఇస్తాను. సో అది వాటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనిపిస్తే వెంటనే షేర్ చేసేయండి. అలాగే మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం విజిటర్ ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.